హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. 10 రోజులుగా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అదే రీతిగా తిరిగి 10 రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల నేను 10 రోజులు మీ మధ్యలోకి రాలేకపోయినాను. కానీ మీరు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నారు, రోజు దేవుడి వాక్యంలో బలపడుతున్నారు అని నేను నమ్ముతున్నాను. సో మన 60 days ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ అయిపోయిన తర్వాత ఒక 10 days బ్రేక్ తర్వాత మరి ఈరోజు డే 61 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీకి మీకు అందరికీ స్వాగతం. నాతో పాటు బైబిల్ చదువుతారా? రండి కలిసి చదువుతాం. మనం లాస్ట్ సామ్స్ 41st చాప్టర్ చదువుకున్నాం కదా. ఈరోజు సామ్స్ 42nd చాప్టర్ చదువుతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదకి పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగు జ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చి కీర్తియు నా జీవదాయనైన దేవుని గూర్చియు ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నను. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దుష్ణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతి. ఈ చాప్టర్లో మనం చూసినట్టయితే ఏ రీతిగా మనం దప్పికొని ఉన్నప్పుడు, ఏ రీతిగా మనం దాహం కొని ఉన్నప్పుడు ఎంతగానో నీరు తాగాలని ఎట్లా ఆశపడుతున్నామో అదే ఆశను మనకు దావీదు తన వాక్యం ద్వారా కనపరుస్తున్నాడు. అదే ఆశను దావీదు తన వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. దేవా, నీ కొరకు నా ప్రాణము దప్పికొనిచున్నది. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దేవా, నా మీద అనేక మంది శత్రువులు లేసి ఉన్నారు. దేవా, వీడేమైపోయిండు, వీడి దేవుడు ఏమైపోయిండు అని ప్రతి ఒక్కరు నా మీద లేసి నన్ను అడుగుతున్నారు. దేవా, కానీ నాయన నేను ఏడ్చి నాయన నా ప్రాణం కుంగిపోతుంది. కానీ దేవా, నేను నిన్నే స్తుతిస్తాను. కానీ దేవా, నేను నిన్నే ఆశ్రయిస్తాను. నా ప్రాణం తొందరపడుతుందేమో, కానీ నాకు తెలుసు యెహోవా యందే నాకు రక్షణ, యెహోవా యందే నాకు సంతోషం, యెహోవా యందే నాకు సంతృప్తి అని. కాబట్టి ఏ పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ దేవా, నేను నీ కోసం ఆగుతాను. దేవా, నేను నీ కోసం దప్పికొంటాను. దేవా, నా ప్రాణము నీ కొరకు ఆగుతుంది దేవా అని దావీదు ఈ వాక్యంలో క్లియర్గా ఆయన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. నిజమే కదా, మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నేను నా సొంత వాళ్ళని కోల్పోయినాను, లేకపోతే ఈ జాబ్ నా చేతిలో నుంచి ఎందుకు జారిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిరీక్షణ నువ్వు యెహోవా పైనే ఉంచాలి. నిరీక్షణ నువ్వు నిజమైన దేవుడి పైనే ఉంచాలి. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. కాబట్టి మన దప్పి ఏ రీతిగా ఉంది, మనం ఈ లోకం వైపు దప్పికొంచున్నామా, మన పరిస్థితులను బట్టి మన దప్పికొన మన ఆశలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయా? మన ఆశ వేసే, మన నిరీక్షణ వేసే ఆయన మనతోటి ఉంటే, మనము ఆయనతోటి ఉంటే మనకి ఏ కొదువ లేదు, ఏ లేమీ లేదు. కొదువున్న పరిస్థితిలో కూడా దేవుడు మనకు సమృద్ధిని కలగచేస్తాడు. కోల్పోయిన పరిస్థితిని కూడా దేవుడు మనకు సమృద్ధిగా మార్చగలుగుతాడు. ఒక పర్సన్ని కోల్పోయి బాధలో ఉన్నావేమో, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సమయం అందు నువ్వు నమ్ము, ఆయన ప్రణాళికని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్టయితే, నీ ప్రాణం ఆయన కొరకు దప్పికొన్నట్టయితే, నువ్వు ఆయన మీద నిరీక్షణ పెట్టి ఉన్నట్టయితే నీ జీవితంలో ఏది కొలవలేదు, ఏది కొరత లేదు. ఒకసారి కళ్ళ మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాములు యేసయ్యా. అవునయా యేసయ్యా, నా ప్రాణము నీ కొరకు దప్పికొనిచున్నది యేసయ్యా. నా ప్రాణము నీ కొరకు ఆశపడి ఉన్నది యేసయ్యా. దేవ, నీ అందే నాయన మా నిరీక్షణ నాయన మేము ఉంచి ఉన్నాం తండ్రి. నాయన మా జీవితంలో ఏది జరిగినప్పటికీ యేసయ్యా నాయన నువ్వు జరిగించి ఉన్నామని మేము నమ్ముచున్నాం యేసయ్యా నాయన. మా జీవితాలను నీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు మీ నిరీక్షణ యెహోవా పైన ఉంచి సంతోషంగా సమయం గడపాలని కోరుచు యేసు నామంలో మీకు అందరికీ శుభములు తెలుపుతున్నాను.